జనగామ జిల్లా కేంద్రంలో ఎన్ఎంఆర్ గార్డెన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చాలా సంతోషించదగ్గ విషయమని, దీనిపైన కొంతమంది రాద్ధాంతం చేస్తున్నారని, ఇది వర్గీకరణ విషయము ఏ ఒక పార్టీ మద్దతిస్తేనే కాదు కానీ అన్ని పార్టీల మద్దతుతోనే ఈ వర్గీకరణ సాధ్యమైందని ఆయన కొనియాడారు. ఇటు కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. మీడియా మిత్రులందరికీ, ప్రత్యేకంగా స్టాఫ్ రిపోర్టర్స్, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ సంబంధించిన ప్రతి ఒక్కరికి, మా నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. 1 ఆగస్టు 2024 సుప్రీంకోర్టు ఒక చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది. షెడ్యూల్ కులాల వర్గీకరణకు సంబంధించింది. మాదిగ ఉపకులాలు గత 30 సంవత్సరాలుగా చేస్తున్న ఉద్యమాన్ని, వాళ్ళ న్యాయపరమైన, చట్టపరమైన, రాజ్యాంగపరమైన హక్కులు గౌరవిస్తూ చాలా చక్కటి తీర్పును సుప్రీంకోర్టు ఇచ్చింది. షెడ్యూల్ కులాల వర్గీకరణకు సంబంధించిన సుప్రీంకోర్టు తీర్పును నేను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. చాలా ఈ తీర్పు విషయంలో వ్యక్తిగతంగా నేను చాలా సంతోషంగా కూడా ఉన్నాను. కారణం ఏమిటంటే 1994 జూలైలో తెలంగాణ షెడ్యూల్ కులాల వర్గీకరణ ఉద్యమం ప్రారంభమైంది. ఎంఆర్పీఎస్ నాయకత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దండోరా పేరుతో బ్రహ్మాండమైన సామాజిక ఉద్యమం జరిగింది. ఉద్యమం ప్రారంభమైన మొదటి రోజు నుండి తీర్పు వెలువడిన ఆగస్టు 1, 2024 వరకు కూడా ఆ ఉద్యమం వెంట నేనున్నాను. 1994 నవంబర్ నేను ఎమ్మెల్యే ఎన్నికైన రాజకీయంగా అనేక విమర్శలు ఎదుర్కొంటూ, ప్రతిపక్షాల యొక్క దాడిని కూడా ఎదుర్కొంటూ, వర్గీకరణ అనేది న్యాయబద్ధమైనది, చట్టబద్ధమైనది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందించిన రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి ఉన్నది. దీనికి తప్పకుండా మద్దతు ఇవ్వాలనే ఆలోచనతో గత 30 సంవత్సరాలుగా ఉద్యమం వెంట ఉన్నాను. వర్గీకరణకు మద్దతు తీసుకొచ్చాను. ఈ 30 సంవత్సరాల కాలంలో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, ఆ తర్వాత తెలంగాణలో కానీ ఏర్పడిన అన్ని ప్రభుత్వాలు, తెలుగుదేశం ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం, అన్ని ప్రభుత్వాలు కూడా వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానాలు, అన్ని రాజకీయ పార్టీలు కూడా వర్గీకరణకు వాళ్ళ మద్దతు ఇచ్చారు. సమాజంలో ఉన్న, రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రజా సంఘాలు, అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు, అన్ని మతాలకు సంబంధించిన ప్రజలు కూడా దండోర ఉద్యమాన్ని ఒక సామాజిక ఉద్యమంగా భావించి, మాదిగ ఉపకులాలకు రిజర్వేషన్ల అమలులో అన్యాయం జరిగింది, దీన్ని సరిచేయాలి అంటే వర్గీకరణ ఒక్కటే పరిష్కారమని భావించి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి వర్గీకరణకు మద్దతు ఇచ్చారు. అందుకు వాళ్ళందరినీ కూడా, దండోర ఉద్యమానికి మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈ ఉద్యమంలో కొంతమంది దళిత బిడ్డలు కూడా అమరులైనారు. ఆ అమరులైన దళిత బిడ్డలకు నా నివాళులు అర్పిస్తున్నాను. అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని
ఎంఆర్పిఎస్ నాయకత్వంలో బ్రహ్మాండమైన ఉద్యోగం జరిగింది. నేను మంత్రిగా ఉన్న సమయంలోనే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వము నేను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే వర్గీకరణకు చట్టబద్ధత లభించింది. దాదాపు 4 సంవత్సరాలు 2000 నుంచి 2004 వరకు వర్గీకరణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అమలైంది. ఒక జీవో ద్వారానే ఇది చేయడానికి అవకాశం ఉంది అని చెప్పి ఉషా-మేరా కమిషన్ కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. కానీ 2004 నుంచి 2024 వరకు దాదాపు 20 సంవత్సరాలు కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు వర్గీకరణ పైన దృష్టి పెట్టలేదు. మళ్ళీ దీనికి ప్రాణం ఎప్పుడు వచ్చింది అంటే సుప్రీంకోర్టులో ఉన్న 5 జడ్జెస్ బెంచ్ గత సంవత్సరము వాళ్లకు తీర్పిచ్చారు. వర్గీకరణకు సంబంధించిన అంశాన్ని తోసిపుచ్చలేము, రాజ్యాంగ రచన జరిగిన రోజున ఉన్న పరిస్థితులు ఈ రోజు లేవు, రాజ్యాంగ ఫలాలు అందరికీ సమపాలలో అందడం లేదు, కాబట్టి రాజ్యాంగ ధర్మాసనం ద్వారా దీన్ని తిరిగి రివ్యూ చేస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళకు తీర్పు ఇచ్చారు. ఆ తీర్పుకు అనుగుణంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ 7 జడ్జెస్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఒకటి ఏర్పాటు చేశారు. రాజ్యాంగ ధర్మాసనం 7 జడ్జెస్తో ఏర్పాటు చేయబడింది. ఆ రాజ్యాంగ ధర్మాసనం 7 జడ్జెస్తో ఏర్పాటు చేసిన ధర్మాసనం 3 రోజులు ప్రత్యేకంగా ఈ అంశం పైననే అందరి వాదనలు విన్నారు. ఆ వాదనలు విన్న తరుణంలో కేంద్ర ప్రభుత్వము వర్గీకరణకు అనుకూలంగా అఫిడవిట్ ఇచ్చింది. వర్గీకరణకు మాకు అభ్యంతరం లేదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ ఇచ్చింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వర్గీకరణను సమర్థిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేయడం జరిగింది. అఫిడవిట్ వేయడమే కాకుండా ఒక సీనియర్ మోస్ట్ సుప్రీంకోర్టు జడ్జి అడ్వకేట్ తన రాష్ట్ర వాదనలు వినిపించడానికి నియమించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనుకూలమైన వైఖరి, కేంద్ర ప్రభుత్వం యొక్క అనుకూలమైన వైఖరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో సూచించిన విధంగా రాజ్యాంగ స్ఫూర్తికి అనుకూలంగా రాజ్యాంగ ఫలాలు అందరికీ చెందాలి, మోస్ట్ పూరెస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతనికి రాజ్యాంగ ఫలాలు చెందాలనే ఒక స్ఫూర్తిని ఏదైతే రాజ్యాంగంలో అంబేద్కర్ గారు చెప్పారో ఆ స్ఫూర్తికి అనుగుణంగా ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు. ఈ తీర్పును అన్ని రాజకీయ పార్టీలు ప్రజలందరూ కూడా స్వాగతించాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. తీర్పు వెలువడిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఒక బ్రహ్మాండమైన ప్రకటన, నోటిఫికేషన్స్, రిక్రూట్మెంట్కి సంబంధించిన ఇప్పటి వరకు ఇచ్చిన నోటిఫికేషన్స్, రేపు రాబోయే రోజుల్లో ఇచ్చే నోటిఫికేషన్లు అన్నింటిలో కూడా సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా వర్గీకరణ అమలయ్యే విధంగా అవసరమైతే ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చి మాదిగ ఉపకులాలకు న్యాయం చేస్తామని చెప్పడం కూడా చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యమంత్రి గారి ప్రకటనను కూడా నేను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. అన్ని వర్గాల, అన్ని రాజకీయ పార్టీల సహకారంతో మాదిగ ఉపకులాల పోరాటం ఫలితాన్ని సాధించింది. ఈ పోరాటంలో పాల్గొన్న ఎంఆర్పిఎస్ నాయకులందరికీ, దండోరా నాయకులందరికీ నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అందరం కలిసికట్టుగా ఉండి ఈ ఫలితాలు మనం సాధించుకోవడం జరిగింది. ఇందులో ఎవరో బాగా